కేసినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనని చెప్పారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి భారీగా పోటీ చేసి కేసినేని నాని ఓడిపోయారు. తమ్ముడి చేతిలోని ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనని చెప్పారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి భారీగా పోటీ చేసి కేసినేని నాని ఓడిపోయారు. తమ్ముడి చేతిలోనే ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనని చెప్పారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి బరిగా పోటీ చేసి కేసినేని నాని ఓడిపోయారు. తమ్ముడి చేతిలోనే ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అలాగే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల గుండెలు రైలు పరిగెత్తున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏదైతే గత రెండు పర్యాయాలు టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందినటువంటి కేసినేని నాని కొద్దిసేపటి క్రితమే తను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా కూడా ట్వీట్ చేశారు. అయితే గతంలో 2 సార్లు తనని ఎంపీగా గెలిపించినటువంటి విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూనే ఏదైతే మొన్న జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన సొంత తమ్ముడైనటువంటి కేసినేని చిన్ని పైన సుమారు 2,50,000 ఓట్ల పైసలకు తేడాతో ఓడిపోవడం ఇది ఘోర పరాజయంగా కూడా ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితి. ఘోర పరాభవానికి ఇప్పుడు ఏదైతే ప్రజలు ఇక తిరస్కరించారనేటువంటి ఒక లెక్కకు వచ్చినటువంటి ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాలను తప్పుకుంటూ తన వ్యాపారాలను ప్రత్యేక దృష్టి పెడతానంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి పరిణామాలతోటి ఇప్పుడు రాజకీయాలు మరింత రోజు రోజుకు మారుతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని చోట్ల ఏదైతే వైసీపీ నుంచి టీడీపీ పోటీకి వచ్చేందుకు ఎక్కడికక్కడ ఆశావాళ్ళు ఎదురుచూపులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విజయవాడ నగరానికి వచ్చేసరికి అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి హోరాహోరీ పోటీలో కేసినేని చిన్ని గెలుపొందడం ఇప్పుడు కేసినేని నాని దాన్ని ఘోర పరాభవంగా భావిస్తూనే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాన్ని తప్పుకుంటున్నట్టుగా కూడా ప్రకటించారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.